నా పేరు ఇర్ల లక్ష్మమ్మ. అయితే నాకు దాచిపల్లి నడుకోడ శివార దుర్గభవాని కాలనీలో నాకు కొంత స్థలం ఉంది. ఆ స్థలంలోకి దిగినప్పుడల్లా నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. పల్లప వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వాళ్ళ బావ ఆ స్థలాన్ని అడ్డం తిరిగి సగం పంచుకొని ఇబ్బందులు పెట్టుకుంటా మాయ కాతికాలు పుట్టించుకొని అంతకుముందు ఒక కాతికం కూడా లేదు వాళ్ళ కాడ. అయితే 2009 కాడ నుంచి నన్ను దిగినప్పుడల్లా ఇబ్బందులు పెట్టుకుంటా, నన్ను పోలీసు వారికి పట్టించుకుంటా, ఇబ్బందులు పెట్టుకుంటా నేను అటు ఎన్నోసార్లు చాలా అర్జీలు పెట్టినాను. కలెక్టర్ ఆఫీసులో కానీ, మరి ఎస్పీ ఆఫీసులో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, మరి పోలీసు వారికి కానీ చాలా అర్జీలు పెట్టినా. అయినా నన్ను ఎవరు స్పందించటం లేదు, పట్టించుకోవటం లేదు. చాలామంది కూడా నన్ను ఇబ్బందులు పెడతంటే పాపం అనిపించి పాపం అంటున్నారు కానీ ఎవరు న్యాయం చేయటానికి రావటం లేదు ముందు. అయితే నాకు ఏం వల్లగాక నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నా కారణానికి నేను సావటం కారణానికి వాళ్ళ వెంకటేశ్వర్లు వాళ్ళ బావ కొడుకులు ఎంతమంది అయితే అక్కడ అడ్డం తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసు. నాకు వాళ్ళ పేర్లు కూడా. వాళ్ళందరూ నా సావుకు కారణం వాళ్ళే. ఎందుకంటే ఇంకా నేనేం చెప్పలేను. అయితే నా పట్ల జాలి ఉంచి కనికరం ఉంచి మరి అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, అధికారులు కానీ నా పక్షాన స్పందించి నాకు న్యాయం చేయవలసిందిగా కానిస్తున్నాను. లేని వెడల నేను సూసైడ్ చేసుకొని నా సావుకు వాళ్లే కారణమని నేను సావటానికి సిద్ధంగా ఉండా. నాకు న్యాయం జరగనప్పుడు నేను ఎందుకు బతికి ఎవరి కోసం బతకాలా? నాకు న్యాయం కావాలి. న్యాయం కోసమే నేను పోరాడి నాలుబట్టి తిరుగుతున్నా. అయినా కానీ నన్ను స్పందించటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు. వారికి సామానంతా తీసుకొని నా సామాన్ అంతా తీసుకున్నారు. 4 సార్లు ఇల్లు వేసుకున్నా, 4 సార్లు నెట్టాళ్ళు రేకులు సామాన్ మొత్తం నూకినరు. మొన్న కూడా 4-5 రోజుల కింద కూడా నేను ఇల్లు వేసుకొని ఉంటుంటే ముసలిగా నేను అయితే ఇల్లు అంతా ఊడబీకేసినరు. నాకు కాసిన డబ్బులు ఉంటే ఇల్లు వేసుకుందాం, బాగా వేసుకుందామని నేను డబ్బులన్నీ పోగు చేసుకొని అక్కడిక్కడ తీసుకొని పోగు చేసుకొని డబ్బులు దాంట్లో పెట్టుకుంటే ఆ డబ్బులన్నీ నూకినరు. మంచి సామాన్ అన్ని నూకినరు. దాంట్లో ఇల్లు అదంతా శుభ్రం చేసుకోవటానికి ఆ గడపలు అవి సామాన్ తీసుకొచ్చుకుంటే అవి కూడా నూకినరు. మంచి సామాన్ అంతా నూకినరు. పనికిరాని తీసుకుపోయి స్టేషన్లో వేసినరు. ఆటోలో వేసుకొని ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నాయి ఆ సామాన్ మొత్తం. పనికిరాని సామాన్ వరకు ఆడేసినరు. నన్ను ఎంతో ఇబ్బంది పెట్టి బాధ పెడతాను. తిరగలేకపోతున్నా. 2009 కాడి నుంచి ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఎవరు కూడా స్పందించటం లేదు, పట్టించుకోవటం లేదు. నన్ను ఎంతో ఇబ్బంది, మానసికమైన బాధలు, శారీరకమైన బాధలు పడుతున్నా. ఓపిక లేదు, కళ్ళు కాని రావట్లేదు. షుగర్తోటి నేను ఎంతో బాధపడుతున్నా. తిరగలేకపోతున్నా. ఇంకా నాకు తిరగలేని వేళ నాకు సావే కారణం, ఇంకా సావే దిక్కు అనుకున్నా. నేను చచ్చిపోతే న్యాయస్మెంట్ వాళ్ళకి 10 మంది న్యాయం జరుగుద్దని కూడా నేను ఎంతగానో నా ప్రాణం ధారపోసైనా న్యాయం జరగటం లేదు కాబట్టి నా ప్రాణం అడ్డం పెట్టాను. నా ప్రాణం పోయినాక నాకు బాధ లేదు. నేను సూసైడ్ చేసుకునేది ఖాయం. నా ప్రాణానికి ఎవరైతే కారణం వాళ్ళందరూ పేర్లు కూడా నేను రాసి చెప్తా. ఎంతమంది అయితే వచ్చిండ్రో, మొన్న కూడా వచ్చిండ్రు, వాళ్ళందరే నా ప్రాణానికి కారణం. కళ్ళ వెంకటేశ్వర్లు వాళ్ళ బావ కొడుకులు వాళ్ళందరూ మాయకాతికాలు పుట్టించుకొని నన్ను మానసికమైన మాటలు మాట్లాడుకుంటా, ఆడవాళ్ళు మగవాళ్ళు మానసికమైన బాధలు పెట్టుకుంటా, ఇబ్బందులు పెడతా అల్లాడిస్తున్నారు. ఇంకా నాకు ఈ అవమానానికి తట్టుకోలేను, ఈ బాధకు తట్టుకోలేను, ఓపిక లేదు. నాకు స్పందించి తిరిగే ఓపిక కూడా లేదు. ఇంకా నా కాడికి నాకు సావే కారణం. నా సావుకు మాత్రం వాళ్ళే కారణం. నా కాగితాలు లేకుండా తిరగటం లేదు. కాగితాలు కూడా ఉన్నాయి. నాకు పాస్ పుస్తకం ఉంది, నాకు అడంగల్లో ఉంది. అయినా కానీ నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళు మాయ కాగితాలని ఆలోచిస్తున్నారు. ఆ మాయ కాగితాలని నిజం అనుకుంటుండేమో కానీ అవన్నీ మాయ కాగితాలు మధ్యలో పుట్టించుకునే. ఫస్ట్లో ఏ కాగితాలు లేవు వాళ్ళ కాడ. తర్వాత నా కాగితాలు చూసి వాళ్ళు అన్ని నన్ను ఇబ్బందులు పెట్టి కాగితాలు పూర్వంగా వాళ్ళు 1లో 2లో ఉంటే నా 1లోని మళ్ళీ మార్పించుకొని నన్ను మహా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, మరి జెడ్పీసీ నెంబరు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరందరూ దృష్టికి తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా నేను ఎంతగానో మీకోసం నేను అల్లాడిపోతున్నా. నా బాధను ఆలకించుతారని నేను స్పందించుతున్నా. నా మరి ఆలకించండి. ఈ లేని వేళల నేను సూసైడ్ చేసుకోవటం నేను అసలు అంతకంటే నాకు అవకాశం లేదు. నాకు బతకటం అనవసరం అనిపిస్తుంది. న్యాయం జరగటం లేదు కాబట్టి మీరందరూ నా మీద జాలి ఉంచి నన్ను స్పందించి మీరు నాకు న్యాయం చేయవలసిందిగా నేను ఎంతగానో కోరుతున్నాను. సభ్యులకి కూడా నేను చెప్తున్నా అన్నట్టు దయచేసి మా కుటుంబ సభ్యులు కానీ, మా బంధువులు కానీ, మా వాళ్ళు ఎవరైనా కానీ ఏమనుకోవద్దు.
నేను ఎందువల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా నన్ను క్షమించాలి. నా మొర మీరు ఆలకించాలి. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీరేమనుకోవద్దు. నేను ఇట్లా చచ్చిపోతున్నానని మీరు కూడా ఏమనుకోవద్దు నా గురించి అని మీకోసం కూడా నేను మాట్లాడుతున్నా, కుటుంబ సభ్యుల కోసం కూడా.